నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. నిజానికి ఏ వస్తువు విలువైన దానికి తగిన స్థానాన్ని చేరినప్పుడే, దాని యోగ్యతకు శక్తికి తగిన కార్యానికి ఉపయోగపడినప్పుడే కదా ఆ వస్తువుకి సార్థకత. మానవ జన్మ కూడా అంతే. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం 2025 మార్చి 19 బుధవారం. సూర్యోదయం ఉదయం 6:24 సూర్యాస్తమయం సాయంత్రం 6:23 చంద్రోదయం రాత్రి 10:39 చంద్రాస్తమయం ఉదయం 10:53 ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా 10 మందికి ఉపయోగపడుతుంది. షేర్ చేయండి. ప్రతిరోజు పంచాంగం కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిథి పంచమి రాత్రి 12:36 వరకు. తదుపరి షష్ఠి. నక్షత్రం విశాఖ రాత్రి 8:42 వరకు. తదుపరి అనురాధ. కరణము కౌలవ ఉదయం 11:24 వరకు. తదుపరి తైతుల రాత్రి 12:36 వరకు. తదుపరి గరిజ. యోగము హర్షణము సాయంత్రం 5:31 వరకు. తదుపరి వజ్రము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 12:24 నుండి 1:53 వరకు. యమగండం ఉదయం 7:54 నుండి 9:24 వరకు. గుళిక కాలం ఉదయం 10:54 నుండి 12:24 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:59 నుండి 12:47 వరకు. వర్జ్యం రాత్రి 1:17 నుండి 3:04 వరకు. శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:48 నుండి 5:36 వరకు. అమృత గడియలు ఉదయం 10:55 నుండి 12:43 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. మార్చి 19 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పంచమి రాత్రి 12:36 వరకు ఉంది. తదుపరి షష్ఠి. పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే షష్ఠి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈరోజు ముహూర్తం అనురాధ నక్షత్రమున వాహనం కొనుగోలు చేయడానికి వాహన పూజకు ముహూర్తము ఉన్నది. అలాగే బుధవారం అనురాధ నక్షత్రం కలయికతో అమృత సిద్ధి యోగం సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం రాత్రి 8:50 నుండి గురువారం ఉదయం 6:34 వరకు ఉంటుంది. ఈ అద్భుతమైన యోగ సమయంలో కొత్తగా పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం సర్వార్థ సిద్ధి యోగ సమయంలో చేసుకోవచ్చు. అమృత సిద్ధి యోగ సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరడం అనుకూలంగా ఉంటుంది. అలాగే కొత్తగా వ్యాపారం ప్రారంభించటం, ఎలాంటి ముఖ్యమైన కార్యక్రమాలైనా మొదలుపెట్టచ్చు. కొత్తగా భవనాలు కట్టాలన్నా, ఎలాంటి ముఖ్యమైన కార్యక్రమాలు మొదలు పెట్టాలన్నా అమృత సిద్ధి యోగ సమయంలో చేపడితే అద్భుతమైన విజయాలను పొందుతారు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలో ఉంటారు. చంద్రుడు మధ్యాహ్నం 2:06 వరకు తులారాశిలో, తదుపరి వృశ్చిక రాశిలో ఉంటారు. బుధవారం ఉత్తరం దిక్కున ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం మధ్యాహ్నం
2 గంటల 6 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు. మేషం, వృషభం, సింహం, తుల, ధనస్సు, మకరం. మధ్యాహ్నం 2 గంటల 6 నిమిషాల నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు. వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. కురు పాండవులకు ధనుర్విద్యల గురువు ద్రోణాచార్యులు. ఈరోజు ప్రశ్న: ద్రోణాచార్యుడి కుమారుడి పేరు ఏమిటి? కానీదుడు, వ్యాసుడు, అశ్వత్థామ, యుయుత్సవుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. వృషభ రాశి ఆలోచనలు అమలు చేసే దిశలో ముందడుగు వేస్తారు. మిథున రాశి బంధువులు శ్రేయోభిలాషులతో ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు. కర్కాటక రాశి సోదరులు సోదరీల సలహాలు స్వీకరిస్తారు. సింహరాశి ఆదాయం కొంత తగ్గినా అవసరాలు తీరుతాయి. కన్య రాశి ఆదాయానికి లోటు లేకున్నా ఖర్చులు కూడా పెరుగుతాయి. తులారాశి కొన్ని వివాదాల నుంచి చాకచక్యంగా బయటపడతారు. వృశ్చిక రాశి సన్నిహితులతో వివాదాలు తీరి ఊరట చెందుతారు. ధనుస్సు రాశి ఆస్తి గొడవల నుంచి గట్టు ఎక్కుతారు. మకర రాశి స్నేహితుల సోదరులతో కష్టసుఖాలు పంచుకుంటారు. కుంభరాశి ఆదాయం ఆశాజనకంగా ఉండి రుణబాధలు సైతం తొలగుతాయి. మీనరాశి సన్నిహితులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా 3 షేర్ చేయండి.